ప్రభుత్వం మరో బాంబు విసిరింది. విదేశీ విద్యార్థుల వీసాలపైన అంటే FMJ వీసాల ఇంటర్వ్యూలపైన తాత్కాలికంగా ఆంక్షలు విధించింది. దీనికి ప్రధాన కారణం దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని సామాజిక మాధ్యమాల ద్వారా విద్యార్థులు వాళ్ళ నేపథ్యాన్ని మరింత నిశితంగా పరిశీలించాలనుకోవడమే మేజర్ రీజన్ అని చెప్తున్నారు. అయితే అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా వీసా అప్లై చేసుకునే విద్యార్థుల ఇంటర్వ్యూలను ప్రస్తుతానికి ఆపేశారు. ఈ నిర్ణయం మంగళవారం నుంచే అమల్లోకి వచ్చింది. దీని వెనక ట్రంప్ ప్రభుత్వం ఆలోచన ఏంటి అని అడిగితే వీసా నిబంధనలను మరింత కఠినతరం చేయడమే అని అనుసరిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టూడెంట్ వీసా వీసా ఉంటుంది కదా, F1 అలాంటివి. దాంతోపాటు వృత్తిపరమైన విద్యార్థులు, ప్రొఫెషనల్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి M వీసా ఉంటుంది. అండ్ ఎక్స్చేంజ్ వీసా J వీసా కోసం కూడా కొత్తగా అపాయింట్మెంట్లు తీసుకోవడం తాత్కాలికంగా ఆపేశారు. అంటే అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు అసలు ఇంటర్వ్యూల కోసం, కానీ అసలు వీసా తీసుకోవాలన్న దరఖాస్తు చేసుకుందామన్నా కూడా ఇంకా ఆపేశారనమాట. సో ఈ అపాయింట్మెంట్ తీసుకున్న విద్యార్థుల ఇంటర్వ్యూలు మాత్రం, ఇప్పటికే తీసుకున్న వాళ్ళ ఇంటర్వ్యూలు మాత్రం ప్లాన్ ప్రకారం జరుగుతాయి. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించాలనుకోవడం. సో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పిన దాని ప్రకారం ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయి. సోషల్ మీడియా ఖాతాల పరిశీలనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక దాని తర్వాత ఆదేశాలు వచ్చే వరకు కూడా కొత్త వీసా అపాయింట్మెంట్లు ఇప్పటి వరకైతే ఉండవు అని ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఈ వార్తతోటి అమెరికాలో చదువుకోవాలని ఆశపడే విద్యార్థులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ అప్లై చేసుకున్న వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదని క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా అప్లై చేసుకోవాలి, ఈ సంవత్సరం యుఎస్కి వెళ్ళాలి అని అనుకునే ఇండియన్ స్టూడెంట్స్ కావచ్చు, మిగతా దేశాల్లో ఉన్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరి పరిస్థితి కూడా ఇప్పుడు ఎప్పటి వరకు ఈ స్టే ఉంటుంది అనే ఒక తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. సో ముఖ్యంగా మన ఇండియా నుంచి వేల మంది విద్యార్థులు అమెరికా వెళ్లేందుకు సిద్ధపడుతూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ కూడా లక్షల్లో వెళ్తుంటారు. ఇది వారికి చాలా నిరాశ కలిగించే అంశం అని చెప్పాలి. సో అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వ్యక్తులు దేశంలోకి రాకుండా చూసుకోవాలి అనే ఈ కఠినమైన ఈ రూల్స్ని పెట్టారు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇటీవల అమెరికా క్యాంపస్లలో జరిగిన ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదానికి సంబంధించిన నిరసనల నేపథ్యంలో కూడా ఈ చర్యలు తీసుకున్నారేమో అని అనిపిస్తుంది. కొన్ని రోజుల క్రితమే హార్వర్డ్ యూనివర్సిటీకి అండ్ ట్రంప్ ప్రభుత్వానికి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది. సో అక్కడ అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోకుండా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ శాఖ అడ్డుకోవాలని చూసింది. కానీ ఒక న్యాయమూర్తి ఆ ప్రయత్నాన్ని కంప్లీట్గా ఆపేశారు. సో కోర్టు అయితే ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హార్వర్డ్కి అనుకూలంగా ఒక తీర్పు ఇచ్చింది. సో ఈ సంఘటన తర్వాత విద్యార్థుల వీసాలపైన ట్రంప్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. సో హార్వర్డ్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డేటా మొత్తం మాకు ఇవ్వాలి, వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని మాకు ఇవ్వాలి అని ట్రంప్ ప్రభుత్వం అడిగింది. సో అప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ ఏం చేసిందంటే, ఇలా చేయడం యూనివర్సిటీ రూల్స్ ప్రకారం విరుద్ధం కాబట్టి మేము ఇవ్వము, అలా చేస్తే కనుక మాకు వచ్చే ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరు కూడా రాకుండా వెళ్ళిపోతారు, వాళ్ళు భయపడిపోతారు. సో మాకు అప్లికేషన్స్ రావు, నెక్స్ట్ ఇయర్ మాకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సంఖ్య తగ్గిపోతుంది. సో వీళ్ళందరినీ భయపెట్టే ఉద్దేశం మాకు లేదు కాబట్టి వాళ్ళని మేము చాలా సేఫ్గా ఉంచాలనుకుంటున్నాం అని చెప్పి చాలా క్లియర్గా చెప్పేసింది. దాంతో అదే పిటిషన్తో కోర్టు ఎక్కింది. అండ్ కోర్టు కూడా హార్వర్డ్కి అనుకూలంగానే ఒక తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇదంతా చూసిన తర్వాత ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు హార్వర్డ్ని ఏం చేయలేక, అంటే మనం ఇదివరకు మాట్లాడుకున్నట్టుగా హార్వర్డ్ యూనివర్సిటీని కనుక బ్రేక్ చేయగలిగితే, హార్వర్డ్ యూనివర్సిటీ యుఎస్ మొత్తంలోనే అతిపెద్ద యూనివర్సిటీ, ప్రపంచంలోనే పెద్ద యూనివర్సిటీ, పేరున్న యూనివర్సిటీ అని చెప్పొచ్చు. సో దాదాపు 400 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ హార్వర్డ్ యూనివర్సిటీలో రూల్స్ బ్రేక్ చేస్తే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డేటా తెలుస్తుంది. సో ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డేటా తీసుకొని వాళ్ళు ఎవరైతే అవాంఛనీయ ఘటనలకు పాల్పడుతున్నారో లేకపోతే ఇల్లీగల్గా అక్కడ ఉంటున్నారో తెలిసిపోతుంది అని చెప్పి ట్రంప్ ప్రభుత్వం ఒక ప్లాన్ చేసింది. కానీ దాన్ని హార్వర్డ్ యూనివర్సిటీ తిప్పికొట్టింది. సో అది పని చేయట్లేదు కాబట్టి ఇప్పుడు యూనివర్సిటీకి స్టూడెంట్స్ రావాలంటే వీసా తీసుకొని రావాలి. సో వచ్చేటప్పుడే వాళ్ళకి వీసా పైన ఆంక్షలు విధిస్తే రాకుండా ఉండిపోతారు కదా. సో హార్వర్డ్కి ఆ విధంగా కూడా నష్టం జరుగుతుంది. మేబీ ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల కూడా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు.
సో ప్రతి సంవత్సరం లక్షలాది మంది అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాకు వచ్చి సుమారు $43.8 బిలియన్ అమెరికా ఆర్థిక వ్యవస్థకు అందిస్తూ ఉంటారు. కొత్త వీసా నిబంధనలు విద్యార్థుల రాకను తగ్గిస్తే అది అమెరికా యూనివర్సిటీల ఆర్థిక పరిస్థితి పైన చాలా ప్రభావం చూపుతుంది. అయితే త్వరలోనే మరిన్ని వివరమైన నిబంధనలు అయితే వెలువడనున్నాయి. మరి ఈ తాత్కాలిక నిలిపివేత సోషల్ మీడియా తనిఖీకి అవసరమైన మార్పులు చేయడానికి సమయం ఇస్తుందని స్టేట్ డిపార్ట్మెంట్ భావిస్తోంది. సో అంతర్జాతీయ విద్యార్థులు తమ సోషల్ మీడియాలో ప్రొఫైళ్లను ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవాలి. అవి అమెరికా వీసా నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు. సో ఈ పరిణామాలన్నీ మరి ఎటు దారి తీస్తాయో తెలియదు, కానీ విద్యార్థులు మాత్రం చాలా భయాందోళనలో ఉన్నారు. సో ఇప్పటికే అప్లై చేసుకున్న వాళ్ళ ఇంటర్వ్యూస్కి మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి వీసాలు పొందే అవకాశం ఉంది. కాకపోతే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు మాత్రమే కొంత స్టే లాంటిది విధించినట్టుగా మార్క్ రూబియో తెలిపారు.